కిల్లు కట్టు మర్చిపోయి తమలు అవ్వ కిల్లు కడితే భూమి మీద బతికినాడు ఈ బిడ్డ అవగారింటికి రావంగా బట్టల బుట్ట పట్టుకొని అట్లా అంటే మర్చిపోయి తమలు గోరింటే ఆ గోరి కళ్ళు రుచి కోరికని పోయి ఈ బిడ్డ అవ్వ నీ బిడ్డ నచ్చిందే అవ్వ నీ బిడ్డ నచ్చిన నేను 3 నెలలప్పుడు నువ్వు చచ్చిపోయినావు అవ్వ నన్ను అన్నా నాయన రాదు అవ్వ నాకు పెళ్లి చేసింది అత్తతోటి ఆరడి మావతోటి మాట భర్తతోటి బహుబాధలు వచ్చినాడు నా బిడ్డ సందరాని అవ్వ గోరి ఉందల బట్టల బుట్ట పెట్టి అవ్వ నీ బిడ్డ నచ్చినని కట్టాదుకొని చెప్పుకుంటది బిడ్డ నువ్వు అచ్చపోయేదవలో నా కొడుకంగా మాటలంటే నాచపోయేతో మరి అవగిళ్ళు కట్టుకొని కాలు మొక్కురాగా కళ్ళ మీద చేస్తారా నీ చెల్లెలు కళ్ళ మీద చేస్తారా నీ చెల్లెలు కాచపోయేతో నా కొడుక అవగిళ్ళు కట్టుకున్నారా అవ్వగండ నా పుట్టిన పోరి అది కీళ్ళ కలిగింది పోరి పాడవాడా బంగారం వదుడు నా తల్లిని మింగింది ఆ పోరి మొగం చూసి అని కాలు కొద్ది తల్లి రాకుడు తెల్ల మీదకెళ్ళి దాడుతున్నాడు రామ పుట్టిన పోరి పోరు పుట్టావు చెల్లె మీదకెళ్ళి దాటిపోతాను కన్న తండ్రికి గుండెడు ఏగులకు వెళ్ళి కలిగిన ఉడికి వచ్చి ఆ బిడ్డలు ఎత్తుకున్నాడు నాయన నా బిడ్డ నీకు మాటలు నా మీదకి వెళ్ళి దాటిపోతారు వారి గిదిగిది ఉరికిదు అన్నకాలు మొక్కుదు ఆ బిడ్డ అయ్యో కొడుక బిడ్డ మీదకి వెళ్ళి దాటిపోతుంది కదరా పడికి అన్నారా కోడి మీదకి వెళ్ళి పిల్లి దాటి కోడి బతకదా గొర్రె మీదకి వెళ్ళి తోడలు దాటిపోతే గొర్రె బతకదన్నారు కొడుకు నా బిడ్డ మీదకి వెళ్ళి నువ్వు దాటిపోతుంది కదరా నా బిడ్డ భూమి మీద బతుకుతుందో చచ్చిపోతుంది సాధ్యమైతే చదువుకుంటా కొడుకు కాదన్నా కొడలు కాదన్నా నాదో మన బిడ్డ భూమి మీద బతకాలని చివరికి నా చేతిలో పెట్టి నా కళ్ళ వేసింది నా భార్య అన్న కొడుకు ఆ తల్లికి మాత్రమే ఊరికి ఉత్తరారా ఊరికి ఇళ్ళగడ్డకు చేరుకుని మనకు జామవంతులు ఉంటే నారా జామవంతులారా మా అవ్వకు జీజుడే కారణం ఆడవాళ్ళు చేయమని కాడకు మజ్జిగడ్డ పడుకున్నాడు రాను రాను తర్వాత అందరూ భవనాల వచ్చింది కొడుకు మనాల కట్టినంటే ఇంటి ముందు చూడవమ్మ దమడామా డప్పు దప్పుడు ఏపుతానే ఉన్నావు అయ్యో దమడామా డప్పు దప్పుడు ఏపుతానే కాలు రెక్కలు కడిగి కాలు పైరాలు పెట్టి పెళ్లి పొట్టు వెంటనే పెట్టి వండ పెడతండి రాదనుకున్నాడమ్మా ఓ బిడ్డ సంధ్యవానాడు మీ అమ్మ అన్నది నాకు కొడుకు తోడ బిడ్డ ఉంటే నీవు వస్తున్నాడు నా బిడ్డ బాగా చేస్తుంది అన్నది
జాడ గుమ్ము పడుతుందో అన్నం ఇవాళ ఏ బిడ్డ జాడ గుమ్ము పడుతుందో కొడుకు చేతికి బాండి ఇయ్యంగానే జాడ ముందు నిలుతున్నాడు ఓరి కొడుక ఏంద్ర నాయన కాదురా నా బిడ్డ మీదకెళ్ళి దాడిపోదు కదా అమ్మ గోవింద నందరమ్మ మల్లిగాడ నా బిడ్డ అవగాహన ముట్టిందా కలిగింది పోరి అంత మాట అనకుడు నీ అవ్వకు ఆవుకు అడుగుంటే అన్నది సాగు కొప్పుకోరు నీ అవ్వ సంతానం అడుక్కున్నదిరా నాలుగు విరికల బియ్యం మోయ భోజనం కొడుకు 4 నయా పైసలు కట్టి ఉన్న గాడి పోదంటే కన్న తండ్రి అనుకున్నాడు ఓ బామా సుబ్బిల రాని నేను తచ్చిన్నాడు నా బిడ్డ అవ్వాలి ఎడవాలి నా బిడ్డ కన్నీళ్ళు నా మీద పడాలన్నమ్మా పొత్తి బట్టల్లో ఉన్న బిడ్డ సంధ్య రాని వేవి అవ్వాలి ఎడుతుందా నా బిడ్డ ఎట్టే ఏడవాలని ఎడవ చేత పట్టుకున్నాడు ఒకసారి కుడి చేత సెబ్బ మీదకెళ్ళి వెళ్ళినప్పుడు బిడ్డ చెల్లె పగ్గు చెబ్బ పగ్గు అని కావు కూతలేసినప్పుడే బిడ్డ కన్నీళ్ళు పోయి తల్లి ఎల మీద పడ్డప్పుడు వచ్చిన గది కనకమల్లా ముందుకున్న వాళ్ళు ముందు తిరిగి ముందున్న వాళ్ళు వెనుక తిరిగి ఎక్కడికి అటెళ్ళు ఆ కాండాల అడవి చేరుకున్నారు 5 చుట్టూ వాళ్ళ ముదిరిళ్ళు ఆ కాడల శివాల తీళ్ళు కాండం వరకు వండ పెట్టిళ్ళు కొడుగా సత్యతీర రాజా గంగరేవుల్లో పోయి తరివిడి దానం చేసి బాణరుండ నీళ్ళు పడకరమ్మంటే ఆ కొడుకు మాత్రం గంగరేవులో చేరుకున్నాడు తరివిడి దానం చేసిండు బాణరుండ నీళ్ళు పడుకున్నంత వరకు మిగిలిన ప్రజలు మీదికెళ్ళి చేసింది కాదా తిరగాడు సత్యతీర మహారాజు 5 చుట్టూ తిరిగిండు తల్లి తలపు రేవులా బాణ వదిలిపెట్టిండు కన్న కొడుకు కన్న తల్లి కారణానికి నిప్పండి పెడితే బరబర 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 కారణం కలాంటుకున్నా నానా ఆ శిలను ఎత్తుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు అవ్వగడన గుట్టబోరి అయ్యగడన గుట్టవచ్చు అయ్యగడన గుట్టబోరి అన్నగడన గుట్టవచ్చు ఈ పోరి కలగకపోతే కన్న తల్లి కారం చేయకపో కన్న తల్లి కారణాన్ని నిప్పంట పెట్టిన బరబర బరబర కారణం కాలుతాంది నానా ఈ పోరిని తీసుకుపోయి కన్న తల్లి దాని పాటిగా కన్న తల్లి కారణం చెల్లెను పోరిని తల్లి కారణం తల్లితోని పాటుగా బిడ్డ ప్రాణం పోతుంది నాయన నాతోని పాటుగా నువ్వు ఇంటికి వస్తే పువ్వుల్లో పెట్టి నేను పూజలే చూసుకుంటా కానీ కన్న తల్లి నొచ్చినోట మాట నద్దురా కన్న తల్లి దాపిస్తే పిల్లలు దాకదట కన్న తండ్రి నోట నొచ్చినోట మాట అంటే పచ్చి కూడా ఉరవతే తతకపోతుందో మాట దాకి పోరన్నారు పెద్దలు కన్న తండ్రి తోట మాట అంటే కడుపు వండదు అన్నది కొడుకో ఒక్క మాట అంటలేను నేను నా బిడ్డ అవగడన పుట్టినాదిరా ఎవరు చెప్పిన నీకు బుద్ధి నానా మండేటి కట్టలు అన్నవరా
నేనెందుకు వారెత్తారా అందుకే మేము ప్రాణం బాగా చివరికి నా చేతులు పెట్టి అయ్యా కొడుకు కోడలు కాదన్నా మన బిడ్డ భూమి మీద బతకాలన్నదిరా నా బిడ్డను నేను కూడా నేనైనా దాదుకుంటా కొడుకు సత్యశీల మారదు గంగరేములు ఏరుగులు ధనవిడి దారం చేసిండు బామా భవనీల రమ్మని అలా భవనాల బిడ్డను ఎత్తుకోరి నా కొడుకు మాట పట్టుకోరి నీవు మధ్యది కాటులో వారెత్తిరా అవ్వదావంగానే కన్న తండ్రి బిడ్డను సాధలేను కాటులో ఏది నన్న పేరు నాకెందుకు రావాలి నా బిడ్డ భూమి మీద బతకాలనుకోని భవనాల ముందుకైనా కన్న తండ్రి వస్తడమ్మా భవనాల ముందుగా చూపదా గెలవలు అడుగు పెట్టబోదండి ఒరే అన్నమాట నీ నోటికి వచ్చినాను కొడుక ఏందిరా ఎందుకు అన్నావు బిడ్డ ఏటత్తనవురా ఇంతకత్తాను నాన్న ఇంట్లో కత్తాను అవును కొడుక ఈ ఇల్లు ఎవరు కట్టిందిరా ఆ కీడిన ఉడ్డిన బోరని తీసుకొని ఇంట్లో కట్టే చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పెరిగంగా ఒక వేరే మేడల్లా అన్నా అని పిలిస్తే నా బాణం పోయి వదినే అని పిలిస్తే నా భార్య బాణం పోయి మా నాయన ఇంట్లో రానిద్దామా ఇల్లు కొడదామా రానియా రాదయ్యా మనటే బుక్కడు కూడా మనతో పడగా మీ ఆయన ఉంటాడు ఇగరా 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 ఏమంటావా ఏమంటలేను రమ్మంటానా మా నాయనడు రమ్మంటాను అంటానా ఏం కొట్టు ఏం కొట్టురా అయ్యా అయిపోయిందా కొట్టుడు మొగని కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే వాళ్ళ ఇంటికి అన్న రుకాలి ఈయనే పత్రికలుగా దొంగ కొడు వాங்கிనట్టు ఏ మొగోడు కొడుతున్నావు ఒక బాగా బాడక ఉరుకుతా అంటే భయపడి ఉరుకుతా అంటే ఉరికెత్తారేమో ఉరుకుతా ఉరికెత్తారు తరిగి కొడతారు వీళ్ళు తాళదింప ఇక కొట్టరాకు ఉంది కానీ వంగింది అనుకో వాళ్ళు కాసేపు కొట్టే కాడ కొడతారు తల తీసి పెట్టిపోతారు వాళ్ళు ఇక కొట్టే కాడ కొడతారు ఇక అట్లా నానా సురసేన రాజా ఆ బిడ్డనెత్తుకుని నా బంగుళలో కట్టి అర్హత నీకు లేదు ఆ సెల్లని తీసుకుపోయి ఏ బాయిలు అన్నయ్యి ఏ చెరను అన్నయ్యి ఏ చెట్టుకన ఉరిపెట్టి నానా ఇంటికి వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు బాబు ప్రాణం తీసిరా పువ్వులో పెట్టి నువ్వు దాదుడేందిరా నేను పారేడు గంగలలో పారే చెప్తే ఎంతమంది ఏమంటారు నాలుగే నాన్న తీర్లో వాడుకుంటారు ముందర ముచ్చిన వెనకెక్కిరిస్తారు మాట పట్టుకొని కన్న తండ్రి బిడ్డను చంపిండన్న పేరు నాకెందుకు రావాలి నువ్వు కాదన్నా నీ భార్య కాదన్నా నేనెందుకు కాదంటారా నా బిడ్డను నా కడుపులో పుట్టిన కన్న బిడ్డరా నేను బిడ్డను వద్దానన్నాడు
పాటంతా పుడుకులాడవద్దనా పాల కొరకు గావిగా కన్న తండ్రి కుమ్మరి మాదేవుని ఇంటికి వచ్చిండు ఓ చెప్పు అనుకున్నాడే నా బిడ్డకి ఏ తల్లన్న పాలు పోయదా అనుకున్నాడు పసిపిల్ల నా బిడ్డ పసి కూన పొత్తి బట్టల 3 నెలల బిడ్డ ఎర్రలేలు నా బిడ్డ బాధపడకు నా బిడ్డ బాధపడుతుంది అయ్యా ఉలెదురుగా కన్న తండ్రి సురసేన అందుకే అనరే సంసారం ఏమనరా అంటే తెలివనోడే అన్నాడు ఈ బంగ్లా నాది భవంతి నాది భూములు నాయి జాగలు నాయి అన్నాడు. అదే తెలిసిన అడిగితే భూములు మనవి కాదు జాగలు మనవి కాదు అది సచ్చినాడు కాశల గంగారామన్ అన్నారమ్మ. కన్న తండ్రి అనేది ఆ ఊళ్ళో తిరుగుతాండి లోకం ఏమనుకున్నారు. ఆ తల్లి చూసిన రాని ఉన్ననాడు మనం ఆకలయ్యారు సోడు నూకలు పెట్టు అని ఇంటికి పోతే సోడు బియ్యం పెట్టి సాగదోలేది. ఇవాళ సుశీల రాని కాలం అయినాడే అవు తోడ పుట్టిన అన్న ఆశలను కాదన్నాడు. ఆ కన్నదండ్రి రాదుకుంటాడని అవు పాపను పోతల్లి పాలు పోతాను బిడ్డనెత్తుకొని ఉల్లి కచ్చి పాలడెక్కచ్చుకున్నాడు. బిడ్డకు అప్పటి వరకు సాయంత్రం 4 కొట్టేసారి జెండ గడ్డ కాడి కట్టిండు. ఆ గడ్డ మీద కూర్చున్నాడు. ఎవరో నీ బాధ పొంటి పోరా ఏ తల్లండి నా బిడ్డకు సరిపాయం ఇయ్యదా బాధపడేది మరి నన్ను అడుగులే జెండ గడ్డ ఉంటే గడ్డ మీద కన్నా తండ్రి గడ్డ మీద కూతురు పెట్టినంత బాబా కట్టుకోరి కూడా వచ్చిన అట్లా మాత్రం జెండ గడ్డ కాడ కూర్చుంటా బిడ్డ గోగులు ఊరుతుందా. అయితే అప్పుడు అత్త మీది కోడలు ఉత్తమరాలు తల్లి మీది బిడ్డలు దాయమరాళ్ళు. ఓ చెల్లకాయి
అక్కకాయి రాయో చెల్లకాయ ఏంది ఈ లంచకేమో నీ లేని మాడే దొయ్యదురా ఇప్పుడు పడేరని వాంచను అదో గుండుగోలు పిల్ల ఉన్నట్టున్నది ఇదో మరి ఇది ఓ పాలమూరు గొర్రె పోయిదో కర్రె గొర్రె అనుకో ఇది ఇంకదే ఖరే ఉన్నాండ్రా బే సాలే బామ్మారి నేను వచ్చే వచ్చా ఓ చెడు ఇప్పుడు రామిరెడ్డి పటేలు మనకు పైసలు ఇచ్చిపోయే ఎంతైనా కానీ ఆ వరి కోయాలన్నాయే మన నిన్న మొన్న వరి కోసేత్తి అవునవును ఇవాళ కట్టలు కట్టి పడుగు పెట్టద్దానే ఏ పెట్టాలి ఆ? పెట్టాలి మరి మన ఇద్దరికి అయితే అదే ఓ ఓ రంబు రంబు సమ్ము సమ్ము పోరి రమ్ము కాదు సమ్మక్క చేస్తాడు రమ్ము చేస్తాడు రారెడ్డి పటేలు పైసలు ఇచ్చిపోయే మనకు కూల్ వేసిపోయే మీద కూల్ వేసిపోయింది మీరు వేసిపోలేదా పోవాలి బాకీ తినాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పోవాలి రేపు ఎల్లుండి వాళ్ళు పోవాలి అది రికా ఉండదు అసలే అయితే అయితే నువ్వు వస్తావే? అత్తబా ఇంకా వస్తా మీరేమిటోలే మేము సాగులో సాగరోళ్ళా? నీ పేరే పేరు కవిత సాగులో కవిత నా పేరు నీ పేరే పేరే నా పేరా ఆ. అనిత అనిత ఆ. నీ పేరే పేరే మేవా ఆ. నా పేరు ఎంకమ్మ ఏ నా పేరు ఎంకమ్మ ఇంత గిదిని పేరు నీకు ఎరికేనా తెలియదు నాకు దానికి ఎరుక నా పేర్లు ఈ లంజకే ఎరుక దీని పేరు నీకు తెలియదానే ఏం పేరమ్మా ఓ భగవంత ఇది తుమ్ముకు నరసని పెళ్ళాం ఆ. ఒక్కల చంద్ర గాని మనవరాలు ఆ. దీపోషి గాని బిడ్డ ఆ. ఓ ఇది మన జనగక్కని మనవరాలు కాదు కర్రె కనుకని ఇలా అంజే మారవాడ వచ్చిన మాటలు చూడు మారవాడు రాలే నీ ఒక్కదాన్ని మారవాడు వచ్చిన నువ్వు రాలే అని మారవాను ఇగో నీ వచ్చినాక నువ్వు వచ్చిన మారవాను ఏంది మారవనాథులు పాడు ఎత్తేసుకుంటా అని మీరు మీరే మారవాడు నువ్వు వస్తావు మరి మాతో లేదా నీ పుత్త కట్టుకొని వచ్చా చూడు రాజిరెడ్డి పటేలు అవి వచ్చిన పటేలు వచ్చి కూర్చోండి ఇంటి ముంగట రాజిరెడ్డి వచ్చి నువ్వు ఆయన పీకుదాం పారి పీకుడు కాదే కట్టలు కట్టి పరుగు పెట్టాలనే అనేక మక్కదొన్న పీకా దాడే పీజోలు మక్కదొన్న 2 ఎకరాలు వేసిండు ఆయన మక్కదొన్న 2 ఎకరాలు వేసిండా రాజిరెడ్డి పటేలు అత్తానప్పా అవు గానా మీద కోడలు తమ్మరాలు గడగడ గడగడ గజ్జల బండి బొంద పెట్ట ఆడతావు మనం కాంచనా నా దేవతల బాగా కనుక్కోండి గడగడ గడగడ గజ్జల బండి నడినా తెర్రవాడు ఏం మాడి ఏంది ఈ మాడి ఇగో పురాగా బాగా ఎండిందే అదో రంగారెడ్డి పటేల్ ఇది ఇది ఇంతది రామరెడ్డి అది బాలరెడ్డిది ఇది రాజిరెడ్డి పటేల్ ఇది పటేలా ఏది నీది నడిది ఆయనదే ఎర్రబడ్డ కుట్టమంతా ఆయనదే ఈ జాలబట్టి ఎర్రవాడ అన్నాడు అయితే నిన్న మొన్న కోసినాం కదా ఇలా మీద కట్టాలి కళ్ళవరం మొయ్యాలి పడుగు పెట్టాలి రాజిరెడ్డి చూస్తానే
మరి అయితే అని నువ్వు మెదడు కడతావా లేకుంటే మోపులు మోస్తావే? అవ్వో నేను లేచి పెడతా. ఇగో అది కడుతుంది, ఇది కడుతుంది, నేను లేవాటి పెడతా, నువ్వు తీసుకుపోయాను లేవాలి అంటే నేను మోయాలా? మోయాలి. సరే నువ్వు లేవాటి దానికి పెట్టు. ఇక లేవట్టి పెట్టవట్టే పెట్టవట్టే లేవట్టి పెట్టవట్టే పెట్టవట్టే అల్లవల కట్టవట్టే కట్టవట్టే కట్టి నెత్తలా పెట్టవట్టే కలవల ఎయ్యవట్టే ఎయ్యవట్టే అది నారాయణుడా నారాయణ పడుగు పెట్టవట్టే పెట్టవట్టే ఓ కట్టలు నవ్వుతానే కట్టలు అక్కడ రాకు మీ కలవరా మొత్తం కట్టలేదు ప్రకారంగా ఇక మెదలు కట్టి పడుగులో పెట్టింది. పడుగులో పెట్టాక ఓ పటేలా ఇక అయితే కానీ ఇంటికి పోతా. ఇప్పుడే పోతావు ఇంటికి? ఇక పోతాం ఇక ఇంకా కొంచెం మోసినాక పోతుంది. ఎందుకు పోతాం పటేలా? ఇంకా పొద్దున్నది ఇప్పుడే పోతా అంట. పొద్దున్నది ఇప్పుడే పోతారు బిడ్డ మీరు. నేను బాలంతాను పటేలా పాలియాలి. సరే ఈ రొక్కని పో. 3 నెలల బాలంతాను. ఓయా నేను కూడా పోతానయ్యా పటేలా. అదంటే బాలంతా ఇక్కడ రాయన్న మాడి ఏడు జరుపుతారు. పొద్దు నూగుతాంది, పొద్దు ఊకొస్తాంది. ఇంటికా నా కొడుకు నా కొరకు వాడు ఏడుస్తాడు. బాలంతానే ఎక్కువ తక్కువ ఏం లేదు. 7 ఏళ్ళ బాలంతాను. వాడు ఆఖరు కూర్చోడే అని వాడు సీక దాకా ఇస్తాను ఖాళీగా. నీకు పాలున్నాయా? చూసిరా పాలున్నాయా? చూసిపోరా తాడదెంపడిగా నువ్వు రావు రెడ్డి వాడి బతికేవాడి ఓ బాడకావు. లేకపోతే మీద పోతే కింది గారు. నువ్వు కూరేకున్నా మంచిదే. నాలుగు నాకు చూడు, నా లెక్కేది నాకు చూడు. నువ్వు కూలి ఇచ్చేది చవడకపోతే నా మగడు దొంగ నీకు ఎరికేనా? నువ్వు అన్నాక నీ భార్య పాలిచ్చే భార్య ఎత్తుకొస్తాడు వాడు. అరకాల అంగట్లు అమ్ముతాడు పోయి. నీకేం పుట్టిందే? నేను బాగుంటానే. అందరు బాగుంటానే. ఎన్నెన్న బాగుంటావు? నేనా 2 సంవత్సరాలు బాగుంటాను. నేనైతే 3 నెలల బాగుంటానే. అప్పటికైనా ఇప్పటికైనా 3 నెలలు అంటే ఓకే. నువ్వు పోవచ్చు కానీ అయితే ఆ ప్రకారంగా మాత్రం బాలంతలు కలిసి మా పిల్లలకు పాడియాలని బాలంతలు అందరు వస్తానరా. ఆ వచ్చేదారి మీద జెండగద్దె నడువులే జెండగద్దె జలుబాట ఎడిపోతారట వీళ్ళు. కురువులు పైసలు ఇచ్చినాక అందరం పంచుకున్నాం. అందరం వాళ్ళు ఇచ్చిన పైసలు పోతే మీ దగ్గర సొమ్ములు పోతే సొమ్ములు పైసలు చేపలు వేసి వెళ్ళాక మీరన్నా వాళ్ళు వస్తా ఉన్నారమ్మా. పశువులకు పాలించమని జెండ గద్దె గద్దెగా నుంచి పాట ఉన్నదాట. సాయంత్రం వేళ అవుతుంది. బిడ్డకు చనిపోయం లేదమ్మా. ఇక గడ్డ మీదకి వెళ్ళి లేదు తండ్రి. ఓ బిడ్డ నిన్ను తీసుకుపోయి కూళ్ళ కళ్ళ మీద ఎత్తే ఏ తల్లైనా నీకు చనిపోయాం ఇస్తుంది నా బిడ్డ. జెండ గడ్డ మీద కూతున్న
కన్న తండ్రి దురదేర బిడ్డ నంద బాబా కట్టుకుని వాళ్ళ కట్టుకోలు వచ్చిందమ్మా అవ్వా అమ్మా నానా ఒక మాట తల్లి నా కొడుకు కాదన్నది నా కొడలు కాదన్నది పొద్దుటి నుంచి బిడ్డ గోకోలే వరుతాను అవ్వా నా బిడ్డ కొన్ని చనిపోయేవి నా ముఖం చూడకున్నా నా బిడ్డ ముఖం చూడాలని ఆ బిడ్డను ఎదిగా కుళ్ళల కాల మీద ఎత్తాడు పచ్చి బాధ్యతలు పాలిస్తాం కానీ రాజుల కులం ఆయే మేము కులం తక్కువ వాళ్ళం అయ్యా ఎవరిది ఎక్కువ కులము ఎవరిది తక్కువ కులము ఎవరిది ఎక్కువ కులము ఎవరిది ఎక్కువ కులము ఎవరిది ఎక్కువ కులము ఎవరిది ఎక్కువ కులము రాముని ప్రభుల పుట్టి పెరిగిన ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ముస్లిం అయిన ఫిరోజ్ గాంధీ కలిపితో ఎవరిది ఎక్కువ కులము ఎవరిది తక్కువ కులము ఎవరిది ఎక్కువ కులము వారు గోపాలకృష్ణుడు చెల్ల సుభద్రను శత్రులైన అర్జునుడిచ్చి కలిపితో ముందున్న కులాలు ఎన్నో మామూలు వరుడు మాల కన్యను కలిపితో కళ్యాణమాడనే ఎవరిది ఎక్కువ కులము ఎవరిది తక్కువ కులము ఎవరిది ఎక్కువ కులము ఆ దిలీతులు వేరైన జన్మాలన్నీ ఒక్కటి కదా అసలు వంటలు వేరైన పాలన్నీ ఒక్కటి కదా మిమ్మల్ని ఒక్క రక్తం వెళ్తానన్ను ఒక్క పాలు వెళ్తాయా నా బిడ్డ భూమి మీద బతకాలంటే ఏ కులమైన అనుకూలం అనుకుంటానమ్మా సరిపాయం ఇయ్యాలేరా రామరా అమ్మా పాలు బాగా పాలు పాలు పడతాయి మాకే రాశ అందరిగా అందరి పోతు కానీ గిలాసులు ఇంటి గిలాసులు ఎత్తుకోపోయి మరి మీకు పాలు చక్కెర షాప్ వస్తుండే మీరు రాంగద్దంటానవా